తెలంగాణలోకి మావోయిస్టులు మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? తెలంగాణను సేఫ్ జోన్గా మార్చుకోబోతున్నారా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అబూజ్మాడ్ ప్రాంతాన్ని కేంద్ర బలగాలు జల్లెడపడుతూ పూర్తిగా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకునే నేపథ్యంలో మావోయిస్టులు ఇక తెలంగాణని సేఫ్గా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో చెర్ల మీదుగా తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ అడవులన్నీ కూడా దాదాపు 2000 మంది సాయుధ బలగాలు పూర్తిగా కోమింగ్ చేస్తున్న పరిస్థితి. సాయుధ బలగాలన్నీ కూడా జల్లెడ పడుతున్నాయి. దాదాపు 2000 మంది కేంద్ర సాయుధ బలగాల పోలీసులు ఈ కోమింగ్ ఆపరేషన్లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. 2026 కల్లా ఛత్తీస్గఢ్లో నక్సలిజాన్ని అంతం చేస్తామంటూ అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రకటన తర్వాత భారీగా ఎన్కౌంటర్లు కూడా జరిగాయి. దీంతో మావోయిస్టులు అక్కడి నుంచి జారుకొని తెలంగాణ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సేఫ్ జోన్గా మావోయిస్టులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఖమ్మం జిల్లా చెర్ల మీదుగా తెలంగాణ అడవుల్లోకి మావోయిస్టులు ప్రవేశించబోతున్నారనే వార్తలతో కేంద్ర బలగాలు కూడా దాదాపు అప్రమత్తమై దాదాపు 2000 మంది తెలంగాణ అడవుల్ని జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో మరొకసారి మావోయిస్టుల ఉనికికి సంబంధించి ఇటు పోలీసు బలగాలు అటు కేంద్ర బలగాలు కూడా అప్రమత్తమవుతున్నట్టుగా తెలుస్తుంది. మా కరెస్పాండెంట్ విజయ్ లైన్లో జాయిన్ అయ్యారు. విజయ్, మావోయిస్టులకు ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా అబూజ్మాడ్ ప్రాంతంలో కోలుకోలేని ఎదురుదెబ్బ తగలడంతో తెలంగాణలోకి సేఫ్ జోన్గా భావించి ఇటువైపు దృష్టి మరలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది? కేంద్ర బలగాల కోమింగ్ ఎలా సాగుతోంది? నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టుల షెల్టర్ జోన్ గా తిరిగి తెలంగాణ బాట పడుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఆపరేషన్ కాగర్ లో భాగంగా ఛత్తీస్గఢ్ లోని దండకారణ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపైన భద్రతా దళాలైతే దాడులను తీవ్రం చేశాయని చెప్పాలి. జనవరిలో ఆకురాలేటువంటి కాలంలో మొదలైనటువంటి ముప్పేట దాడులు ఇప్పటికీ కొనసాగుతా ఉన్నాయి. దీంతో ఆత్మరక్షణ కోసం మావోయిస్టు పార్టీలోని కీలక నేతలు తమ వ్యూహాలను మార్చినట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది. రామ్దాస్, దళాలుగా సంచరించడం వల్ల పోలీసులు కేంద్ర బలగాల దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్నామనేటువంటి అభిప్రాయం ఆ యొక్క పార్టీ నాయకత్వంలో ఏర్పడినట్టు తెలుస్తా ఉంది. దీంతో కీలక నాయకులను కాపాడుకోవడంతో పాటు పార్టీ ఉనికిని కూడా చాటుకునేందుకు వీలుగా తెలంగాణ వైపు ఫోకస్ పెట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇదే సమయంలో ఇక్కడి నుంచి కొత్త రిక్రూట్మెంట్ల పైన కూడా దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. గోదావరి తీరం వెంబడి ఉన్నటువంటి భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాలతో పాటు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని ఆ పరిధిలో ఉన్నటువంటి వివిధ కమిటీల పేర్లతో మావోయిస్టులు తమ ఉనికి చాటేందుకు గత 4-5 ఏళ్లుగా ప్రయత్నించారని చెప్పాలి. అయితే వీరి ప్రయత్నాలు ఎక్కువగా లేఖలు, పోస్టర్లు, బ్యానర్లు వంటి అంశానికే పరిమితమయ్యాయి. దీంతో పార్టీ విస్తరణ విషయంలో సానుకూల ఫలితాలు పొందలేక కొంత వెనకడు కూడా వేశారు. అయితే దళాల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి బదులు 2-3 సభ్యులతో టీంలుగా ఏర్పడి తెలంగాణలో పార్టీ విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. 2 వారాలుగా గోదావరి తీరం వెంట ఉన్న గ్రామాల్లో మావోయిస్టుల కదలికలు కనిపించడం ఇందుకు బలం చేకూరుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మావోయిస్టు పార్టీలో తలం పడినటువంటి నాయకులు, సో ఎవరైతే ఎక్కువగా ఆ యొక్క మావోయిస్టు పార్టీలో ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఉద్యమ వ్యూహాలను తెలిసినటువంటి వారు చిన్న టీంలుగా విడిపోయాయి. ఈ యొక్క బృందాలను ఇటీవల భద్రాద్రి, ములుగు జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి అటవీ గ్రామాల దగ్గర కూడా గోదావరి తీరం దాటి రెక్కీ టీంలుగా వ్యవహరిస్తున్నటువంటి కొంత ఉందని చెప్పి కూడా సమాచారం అయితే ఉంది. సో ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా తునికాకు కాంట్రాక్టర్లకు మావోల నుంచి హుకుం కూడా జారీ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో తునికాకు అనేది ముఖ్యంగా ఈ బీడీలు ఏవైతే ఉంటాయో సో ఇవి తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే తెలంగాణలోని వచ్చినటువంటి రెక్కీ టీం సభ్యులు తమకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది, అలాగే సానుభూతి పనుల నుంచి మద్దతు లభిస్తుందా లేదా అన్నటువంటి అంశాలను కూడా బేరీజు వేయడం పైన కూడా దృష్టి సారిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఇక బీజేపీ, బీఆర్ఎస్ కు చెందినటువంటి నాయకుల కదలిక పైన కూడా కొంత దృష్టి సారించారనే సమాచారం అయితే ఉంది. సో చెర్ల మండల కేంద్రంలోని 5గురిని గురువారం ఛత్తీస్గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఏ కారణాలతో అదుపులోకి తీసుకున్నారనేది కొంత స్పష్టత రాకపోయినప్పటికీ ఈ అంశం ఇప్పుడు ఏజెన్సీల్లో కొంత చర్చనీయాంశంగా అయితే మారింది. సో అబూజ్మాడ్ లోని కేంద్ర బలగాల క్యాంపుల ఏర్పాటుతో మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణను సేఫ్ జోన్ గా మార్చుకుంటున్నారా లేదా 2026 కల్లా ఛత్తీస్గఢ్ లో నక్సలిజాన్ని అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఎన్కౌంటర్ ను పెరగడం,
నక్సల్స్ వైపు తీవ్ర నష్టం కూడా ఉండడంతో పాటు ఈ నిర్ణయం తీసుకున్నారా? అందుకే తెలంగాణ సరిహద్దుల్లోని అలాగే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి కొండపల్లి, జీడిపల్లి అలాగే సిఆర్పిఎఫ్ క్యాంపుల పైన అడపాదడప నక్సల్స్ దాడులు జరుగుతున్నాయనేటువంటి ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా ప్రస్తుత పరిణామాలే ఏవైతే జరుగుతా ఉన్నాయి, ఇవి తెలంగాణలో తలదాచుకుంటున్నటువంటి ఏవైతే ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయో అవి అవుననే సమాధానం అయితే గట్టిగా చెప్తా ఉన్నాయి. అలాగే ఇంటెలిజెన్స్ సమాచారంతో కేంద్ర బలగాలు ఇప్పటికే తెలంగాణ అడవుల్లోనూ కూడా జల్లడైతే పడతా ఉన్నాయి. సో సాధారణంగా రాష్ట్ర పోలీసులకు సరిహద్దుల నిబంధన అయితే ఉంటుంది, ఎందుకంటే వారు ఏ రాష్ట్రానికి కేటాయింపు అయితే ఉన్నారో అదే రాష్ట్రంలో వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేక సందర్భాల్లో మాత్రం క్రాస్ బార్డర్ ఆపరేషన్లను కూడా నిర్వహిస్తూ ఉంటారు పోలీసులు. అయితే గతంలో తెలంగాణ పోలీసులు ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్లు నిర్వహించినటువంటి కొన్ని దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఈ క్రమంలోనే సోమవారం కేంద్ర బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి బస్తర్ ఫైటర్స్, అలాగే డిఆర్జీఈ, అలాగే ఎఫ్టీఎఫ్, అలాగే మహిళా కమాండోలు సుమారు 2000 మంది చెర్ల మీదుగా తెలంగాణ అడవుల్లోకి ప్రవేశించారు అని, ఈ బలగాల రాక సాధారణం కాదని ప్రత్యేక ఆపరేషన్ కోసమే సరిహద్దులను దాటారని చెప్పి కూడా ఛత్తీస్గఢ్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే కేంద్ర బలగాలు రాకపోయినా మాకు ఎలాంటి సమాచారం లేదని చెప్పి కూడా తెలంగాణలోని బోర్డర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటా ఉన్నారు. సో 1000 మంది జవాన్లను ఒకేసారి తెలంగాణలోకి రావడంతో స్థానికులు ఏం జరుగుతుందో తెలియక కొంత భయాందోళనకైతే గురవుతా ఉన్నారు ఎవరైతే ఆ బార్డర్ లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు. అలాగే తెలంగాణలోని నక్సల్స్ కదలికల పైన తెలంగాణ రాష్ట్ర పోలీసులకు కూడా సమాచారం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ కారణంగానే ఉన్న ఫలంగా యువ ఐపీఎస్ లను కూడా సరిహద్దు జిల్లాలకు గతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు, ఆ జిల్లాలకు కూడా బదిలీ చేసినట్లుగా కూడా కొంత సమాచారం ఉంది. సో కమాండర్లుగా వీళ్ళంతా గ్రే హౌన్స్ లో కఠోర శిక్షణ పొందినట్లుగా కూడా స్పష్టమవుతా ఉంది. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మావోయిస్టుల భరతం పట్టేందుకే ఈ యొక్క కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ విజయ్. సో మావోయిస్టులను జల్లడి పట్టేందుకే కేంద్ర బలగాలు దాదాపు 2000 మంది తెలంగాణలో ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. ఇక అబూజుబాడు ప్రాంతంలో ఏమాత్రం సురక్షితం లేదని భావించిన మావోయిస్టులు తెలంగాణని సురక్షిత ప్రాంతంగా ఎంచుకున్నట్టుగా సమాచారం. వరుస ఎన్కౌంటర్లతో కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతున్న మావోయిస్టులకి ఇప్పుడు తెలంగాణ సేఫ్ జోన్గా పరిణమించిందంటే అవునని అనిపిస్తోంది. సో మావోయిస్టులు మళ్ళీ తెలంగాణలోకి ప్రవేశించబోతున్నారనే వార్తల నేపథ్యంలో పోలీసులు కేంద్ర బలగాలు ఇక్కడ కూడా భారీగా మోహరించి కూంబింగ్కు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.